12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం. జగన్ పాలనలో మొత్తం అప్పుల చెల్లింపుల భారం 9,74,556 కోట్లు. ఇంకా అప్పులు, పెండింగ్ బిల్లులు వెలికితీస్తూనే ఉన్నాం. ఈ ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటాం. రాత్రి పగలు కష్టపడతాం. రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెడతాం. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం విడుదల. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుని పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని కుక్కటిపేళ్లతో పెకిలిస్తాం. 25వ కార్గిల్ దివస్లో ప్రధాని మోడీ హెచ్చరిక. పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో. నిధులను మళ్లించి ప్రజలు కష్టాల్లోకి నెట్టారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్వేతపత్రం విడుదల చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడి. రెడ్ బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు. విద్యా కానుక అమలు చేస్తాం. మంత్రి నారా లోకేష్ వెల్లడి. ఫ్రాన్స్లో ఎక్కడ రైళ్లు అక్కడే. రైలు నెట్వర్క్పై దాడి చేసిన దుండగులు. కేబుళ్లకు నిప్పు కత్తిరింపులు. వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం. అవసరమైతే నిబంధనలు సడలించి అదనపు సాయం అందిస్తాం. వరద ప్రాంతాల పరిశీలనకు రేపు 2 మంత్రులు. అబద్ధపు పత్రాలు, హామీల అమలుపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు శ్వేతపత్రాల పేరుతో డ్రామా. సాక్ష్యాధారాలతో సీఎం చంద్రబాబును కడిగిపారేసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. ఎన్నికల ముందు 14 లక్షల కోట్ల అప్పులతో ఆర్థిక విధ్వంసం చేశారని ఆరోపించారు. 10 లక్షల కోట్ల అప్పులున్నాయని గవర్నర్తో తప్పులు చెప్పించావు. ఇంతకీ ఏ లెక్క కరెక్ట్ బాబు? వాస్తవంగా ఉన్న అప్పులు 7,49,000 కోట్లేగా. తక్కువ అప్పుతో ఆర్థిక క్రమశిక్షణ పాటించామని మా ప్రభుత్వాన్ని కేంద్ర సామాజిక ఆర్థిక సర్వే ప్రశంసించలేదా? 2019 మే 30 నాటికి ఖజానాలో 100 కోట్లే ఉన్నా మేము 2.27 లక్షల కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాం. వైఎస్ జగన్. సూపర్ 6 అంటే భయమేస్తుంది. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి. 100 రాబడి వస్తుంటే 113 ఖర్చు ఉంటుంది. కేంద్రం 15,000 కోట్లు అప్పు ఇప్పిస్తామని అంటే ఆనందపడ్డా. ప్రాజెక్టులతో పీపీపీ మోడల్లో ప్రైవేటుకి ఇచ్చాం. సంపద సృష్టించే మార్గాలను సభ్యులు అన్వేషించాలి. చెన్నై, మైసూరు మధ్య హైస్పీడ్ రైలు. వరద బాధిత కుటుంబాలకు 3,000 తక్షణ సాయం. శాసనసభలో సీఎం చంద్రబాబు ప్రకటన. 20 కిలోల బియ్యం. అప్పుల కుప్ప. మొత్తం రుణాలు 9.74 లక్షల కోట్లు. ఏడాదికి చెల్లించాల్సిన అసలు, వడ్డీ 71,881 కోట్లు. 100 ఆదాయానికి 113 ఖర్చు. పెండింగ్ బిల్లులు 1.35 లక్షల కోట్లు. అడ్డగోలుగా అప్పులు, ప్రభుత్వ ఆస్తుల తాకట్టు. ప్రజలపై ఛార్జీలు, పన్నుల బాధ్యత. 33 ప్రభుత్వ శాఖల నుంచి నిధుల మళ్లింపు. పోలవరం నిర్లక్ష్యంతో 53,000 కోట్ల నష్టం. అమరావతి ధ్వంసంతో 2-3 లక్షల కోట్ల ఆస్తి ఆవిరి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం వ్యాఖ్యలు. నిప్పు వెనుక నిజమిదేనా? ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఏకంగా నాడు 2.19 లక్షల ఎకరాలకు విముక్తి. అసెంబ్లీపై అలిగిన జగన్. ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేదాకా రాను. బయట మీడియాతోనే మాట్లాడతాం. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి మంచోళ్ళు, వాళ్ళని అబాస్పాలు చేస్తున్నారు మీడియాతో వైఎస్ జగన్. 6 నెలల కిందట అవన్నీ నిజాలే. జగన్ వ్యాఖ్యలపై జనం చురకలు. విపక్షంలో రాగానే అరాచక మాటలు. జగన్ పత్రికకు జనం సొమ్ము. 5 ఏళ్లలో 371 కోట్ల ప్రకటనలు. ఇతర పత్రికలు అన్నిటికీ కలిపి 488 కోట్లు. ఆంధ్రజ్యోతి పూర్తిగా నిలిపివేత. వరద బాధితులకు 3,000 తక్షణ సాయం.